శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఇక మనం సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో కొంత గడ్డు కాలమే ఉంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉండాలి. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో మనోవిచారం, ఏదో పొడగొట్టుకున్నట్టుగా ఎప్పుడూ విచారంగా ఉండడము, అలసత్వం అంటే ఎప్పుడు నీరసంగా ఉండడము, మనస్సు ఏకాగ్రతగా ఒక కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన, స్థిరత్వమైనటువంటి ఒక ఆలోచన లేకుండా ఉండడము, బంధువుల వల్ల కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, కొంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక సమయం ఉంది. కుటుంబంలో కొన్ని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. దాయాదులతో చిక్కులు కూడా రావచ్చు. దాయాదులు అంటే మన పాలివాళ్ళు, అంటే అన్నదమ్ముల పోట్లాడవల్లో, ఆస్తి తగాదాలో ఏవైనా కూడా రావడానికి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ప్రతికూలమైన ఒక వాతావరణం ఉంది. ఇకపోతే మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ భయంగా ఉండడం, చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు సక్రమంగా చేయకపోవడము, దానివల్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం అనేటువంటిది జరుగుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగ వ్యాపారాల చిక్కులు అంటే చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనసు ఎక్కడో పెట్టుకొని కార్యక్రమాలు చేయడం వల్ల, ఉద్యోగస్తులైతే వాళ్ళు చేసేటువంటి ఒక ప్రాజెక్టులో తప్పులు చేయడం వల్ల అక్కడ యజమానులతో, ఆఫీసు పెద్దవాళ్ళతో మాటలు పడడం కానీ, మెమోలు తీసుకోవడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ఇక వ్యాపారంలో నష్టపోయేటువంటి ఒక ఉన్నది. స్థిరమైన ఒక ఆలోచనలు లేకపోవడం వల్ల ఈ నెలలో మొదటి వారంలో ఇలాంటి ఒక అవాంతరాలు వచ్చి మానసికమైన ఒక ఆనందం లేకపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే మానసికంగా అలజడి, ఎప్పుడూ ఏదో పోడగొట్టుకున్నట్టుగా బాధపడుతూ ఉండడము, అనుకోని యొక్క ఆలోచనలు ముసురుకొని కూర్చోవడము, ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక కార్యక్రమాల యొక్క ఆలోచనలు తిరిగి మనసులో ముసురుకోవడము, దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతుంది. అనుకోని కష్టాలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో కొన్నిటికి చేయని తప్పులకు శిక్షలు బాధపడడం అనేటువంటి జరుగుతుంది. ఎవరో చేసిన తప్పులకు మనము శిక్ష అనుభవించేటువంటి ఒక బాధ కూడా జరగడానికి మనకు ఆస్కారం ఉంది. ఎవరి యందు కూడా వ్యతిరేక భావన ఏర్పడుట, ఎవరితో మాట్లాడినా అతనికి మంచి చెప్పినప్పటికైనా సరే అది అతనికి చెడ్డగా అనిపించి, నీవేంటి నాకు చెప్పేది, నాకు తెలియదా అని చెప్పి ఎదురుగుండా ముఖం సూటిగా మాట్లాడి మనను మానసికంగా బాధ పెట్టడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండవ వారంలో వృషభ రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదా అనుమానపడడం. అనుమానాలంటే ఇప్పుడు ఒక స్త్రీతో మనం మాట్లాడుతున్నాము, అది మన వాళ్ళు ఎవరో చూసి ఆ స్త్రీకి మనకు లేనిపోని యొక్క సంబంధాలు అంటగట్టడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అందుగురించే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ఉండడం వల్ల మనస్సు దేని యందు కేంద్రీకరించపోకుండా ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళపైన విసుక్కుంటూ, బంధువులపైన, ఇతరత్ర వాళ్ళపైన, స్నేహితుల వల్ల విసుక్కుంటూ కాలాన్ని గడపడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో, వృషభ రాశి వారికి సెప్టెంబర్ రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మూడవ వారంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము. అంటే ఒకటి, మనస్సులో ఎప్పుడు ఆలోచనలు ముసురుకుంటూ ఉండి మనస్సును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచలేమో అప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్గా ఏర్పడుతూ ఉంటుంది మానవునికి. ఆ మనస్సులో ఉండబడేటువంటి టెన్షన్స్ అంటారు, ఆ టెన్షన్లు ఏవైతే ఉన్నాయో టెన్షన్లు ఎక్కువైనప్పుడు, మానసిక ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అప్పుడు అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఎప్పుడు నీరసంగా, బలహీనంగా ఉండడం, ఏ పని చేయడానికైనా కానీ ఓపిక లేకపోవడం, చేయటానిలే ఇప్పుడు ఇంత తొందర వచ్చింది,
అని చెప్పి ఈ విధంగా ఉండడము. నీచులతో సహవాసం చేయడం అంటే ఒక దుర్మార్గుడే కావచ్చు, ఒక నీచ కార్యక్రమాలు చేసేటువంటి ఒక వ్యక్తి అతనికి తారసపడి అతనితో స్నేహితం చేయడానికి ఆస్కారం ఏర్పడమైనటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తితో ఒక మనోభావాన్ని తెలుసుకొని అతనితో స్నేహితం చేయాలా చేయవద్దా అనేటువంటి ఒక ఆలోచనలో ఉండి ప్రతి అడుగు ముందుకేస్తూ ఉండండి. ఇక 4వ వారం కనుక మనం చూసినట్టయితే ఇది కొంతవరకు పర్వాలేదు. ఏదో ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఒక డబ్బు రావడము, కొద్దిగా ధనలాభము, బంధువులతో కలిసి ఉండడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఏదైనా శుభకార్యాల వలనో లేకుంటే ఇతరత్ర కార్యక్రమాల వలనో బంధువులతో కలిసి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మానసిక శాంతి గురించి తీర్థయాత్రలు కూడా ప్లాన్ వేసుకుంటారు. తీర్థయాత్రలు వెళ్దామని సకుటుంబంగా పిల్లలతో కూడా కూర్చొని ఆలోచించి తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ 4వ వారము మీకు అనుకూలమైన ఒక వాతావరణం కల్పిస్తుంది. చేయడం కూడా మంచిదే, తీర్థయాత్రలు వెళ్ళడం కూడా మంచిదే. దానివల్ల కొన్ని మనోబాధలు తగ్గిపోయి, కొన్ని దోషాలు తగ్గిపోయి, మానసికమైన ఒక ఆనందం ఏర్పడి మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మీరు మరి ఇవన్నీ కష్టాలు చెప్తున్నారు కదా గురువుగారు, దీనికి ఉపాయం ఏం లేదంటే, మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఒక దగ్గర కూర్చొని హాయిగా రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దీనికంటే మించినటువంటి ఒక ఉపాయం లేదు. మీకు మీ కష్టాలని తొలగాలి, మీరు మనశ్శాంతిగా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి ఇంత తిలకం అంటే బొట్టు పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని ఆ మనసారా ఆ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 11 సార్లు చేస్తే ఎంత టైం పడుతుందో అని చెప్పడుకోండి. 35-40 నిమిషాల లోపల 11 సార్లు ఈ హనుమాన్ చాలీసా పారాయణం అయిపోతుంది. అలా మీరు కనుక చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి తప్పుకొని అడుగు ముందుకు పడి ఆనందంగా సుఖంగా జీవిస్తారు. మీకు వీలైతే ఒకసారి తీర్థయాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకొని ఒక దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయాలను దర్శించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖజీవనం పొందండి. ఇది శుభం.